ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ, నిష్కాపటం, సాంఘికం, బాధ్యతంగా నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టం సంఘ బైలాలు ప్రకారం తద్వారా సహకారోద్యమ బలోపేతానికి కృషి చేస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వర్ధిల్లాలి సహకార రంగం, వర్ధిల్లాలి 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 సహకార రంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అందరూ కూర్చోండి. అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ప్రత్యేకించి సార్ జిల్లాలో ఈ 7 రోజుల్లో కంప్యూటరైజేషన్ చేసుకుంటూ కోఆపరేటివ్ సెలబ్రేషన్స్ కూడా రాష్ట్రంలో మన జిల్లాలోనే ఎక్కువ జరిగినాయి సార్. నాకు మన రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి కూడా చెప్పారు సార్, మన జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక సంఘంలో ఈ కోఆపరేటివ్ వారోత్సవాలు జరుగుతున్నాయి సార్. ముఖ్యంగా సార్ ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమంటే నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ బర్త్డే సందర్భం నుంచి నవంబర్ 20 వరకు ఆయన మొదటి పంచవర్ష ప్రణాళికలో, రెండవ పంచవర్ష ప్రణాళికలో సహకార సంఘాలకు పెద్ద పీట వేయడం జరిగింది. ఆల్ ఇండియా క్రెడిట్ అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన సంఘంలో మొదటి పంచవర్ష ప్రణాళికలో కోఆపరేటివ్స్ లో 50% షేర్స్ పెట్టాలా, గవర్నమెంట్ షేర్స్ పెట్టాలా అని చెప్పాడు. సో అప్పటి నుంచి సహకార సంఘాలు బలోపేతమైనవి. బ్రిటిష్ గవర్నమెంట్ 50 ఏళ్లలో సహకార సంఘాలకు ఆర్థిక సహాయం లేదు. సో పెద్దలు మిక్స్డ్ ఎకానమీలో కోఆపరేటివ్ ఎకానమీ పెట్టారు. జవహర్లాల్ నెహ్రూ గారు, మహలనోబిస్ గారు, అప్పుడు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు, వీరందరూ కలిసి కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేయడం వలన జవహర్లాల్ నెహ్రూ గారిని కోఆపరేటివ్ మూవ్మెంట్కి ఇక్కడ పితామహుడుగా తీసుకొని నవంబర్ 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా ఘనంగా 8.5 లక్షల సహకార సంఘాలు, 28 కోట్ల ప్రజలతో ప్రపంచంలో అతిపెద్ద సహకార వ్యవస్థగా భారతదేశం రూపొందించబడుతుంది. ఇప్పుడు ఈ 3 ఏళ్ల నుంచి ఈ భారతదేశంలో ఉండే ఈ 8.5 లక్షల సంఘాలని బలోపేతం చేసి దేశ ఆర్థిక సామాజిక ప్రగతిలో వీటిని ముందుకు తీసుకోవాలా, ఇవి లేనిది భారతదేశ వ్యవస్థ లేదని సెంట్రల్ గవర్నమెంట్లో 2001లో జూలైలో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఏర్పాటు చేసి గొప్ప నాయకుడు, బలమైన నాయకుడు అమిత్ షా గారికి అది అప్పగించడం జరిగింది. వారి నేతృత్వంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ చురుకుగా పనిచేస్తూ రాష్ట్రాలను తీసుకుంటూ సహకార్ సే సమృద్ధి అనే ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించింది. గౌరవ హానబుల్ జాయింట్ కలెక్టర్ గారు 2 కమిటీలకు మనకు అధ్యక్షత ఉన్నారు. ఒకటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ అని ఒక 12 అంశాల మీద, రెండోది ప్రతి గ్రామంలో ఒక ఎంపాక్స్, ఒక డైరీ, ఒక ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి కోఆపరేటివ్ విలేజ్ అని రావాలని సార్ని గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారు అధ్యక్షత ఉన్నారు. వారి మార్గదర్శనంలో మన జిల్లాలో కూడా మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేసి వీటి ద్వారా అన్ని అందించాలని సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించింది. జిల్లా కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్ల గారులని వీటిని పెట్టి నడిపిస్తున్నారు. దీంట్లో ఫస్ట్ కంప్యూటరైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ చేపట్టడం జరిగింది. సో కంప్యూటరైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ వలన ఒక 300 టచింగ్ పాయింట్స్, బ్యాంకింగ్ టచింగ్ పాయింట్ రావడం, 300 సేవలు, 6000 బ్యాంకింగ్ టచ్ పాయింట్స్ వస్తాయి. బ్యాంక్స్ కంప్యూటరైజేషన్ అయిపోతే కనుక పేపర్లెస్గా ఏర్పడడం, అన్ని ప్రభుత్వ పథకాలతో దాన్ని అనుసంధానం చేయడము, బ్యాంకులకు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్గా DCCPకి ఆప్టాప్కు అప్లికేట్ చేయడము, రెవెన్యూ డిపార్ట్మెంట్తో హార్టికల్చర్, అగ్రికల్చర్తో అనుసంధానం చేసి అన్ని పథకాలు రైతులకు రావడం, దానివల్ల పారదర్శకత, ఎక్కడ ఆర్థిక మోసాలు లేకపోకుండా అందరికీ కావాల్సిన సమాచారము ఆ కంప్యూటరైజేషన్లో ఉండడం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, సహకార శాఖ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్లతో ప్రతిరోజు దీన్ని అప్పగించడం జరిగింది. సార్ నేతృత్వంలో సహకార సే సమృద్ధి కోఆపరేటివ్ విలేజ్, ఒక గ్రామంలో ఒక మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ. సార్ గారు ట్యాక్స్ అనేది డెఫినెట్లీ
అప్పట్లో ఉన్న నాయకులు ఇప్పుడు ఉన్న పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, అందరూ కూడా ప్యాక్స్ ద్వారా అంటే డీసెంట్రలైజేషన్ ద్వారా డెవలప్మెంట్ చేయాలి అనే కాన్సెప్టే మనకి ఇప్పటికి కూడా అదే మార్గంలో కంట్రీ అవనివ్వండి, లేదా స్టేట్ అవనివ్వండి, లేదా జిల్లా అవనివ్వండి రన్ అవుతుంది. అయితే ఇందులో ప్యాక్స్ రోల్ చాలా అంటే చాలా కీలకం. సో ఆ ఉద్దేశంతోనే సహకార సమృద్ధి అనే దృష్టికోణంలో మల్టీపర్పస్ ప్యాక్స్ అంటే కేవలం అగ్రికల్చరే కాదు, కోఆపరేటివ్స్ డైరీస్ అవనివ్వండి లేదా ఫిషరీస్ అవనివ్వండి, మల్టీపర్పస్ ప్యాక్స్ ఇంకా పెంచాలి మనం అనే ఉద్దేశంలోనే స్టెప్స్ అనేవి తీసుకుంటున్నాము. అయితే ముఖ్యంగా ప్యాక్స్ కంప్యూటరైజేషన్ అనేది ఎంత అవసరమో మనందరం కూడా ఒకసారి డెఫినెట్గా డిస్కస్ చేసుకోవాలి. కోఆపరేటివ్స్ వీక్ కాబట్టి సో ఎక్కువగా ప్యాక్స్ గురించి అపోహలు ఉన్న వాటిల్లో పెద్ద అపోహ ఏమిటి అంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు అని ప్యాక్స్లో. సో ప్యాక్స్లో అసలు ఎంతమంది మెంబర్స్ ఉంటున్నారు, లోనింగ్ ఎంత జరుగుతుంది, లేదా డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీ లేదు అనేది ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మనకి ప్యాక్స్కి సంబంధించి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే. సో దానిని అరికట్టడానికి మనకి కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్యాక్స్ అనేది తీసుకొచ్చారు. సో ఈ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే డెఫినెట్లీ చాలా స్కీమ్స్ మనం కన్వర్జింగ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాక్స్ ట్రాన్స్పరెంట్గా వాట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ దట్ ప్యాక్స్ అనేది తెలుస్తుంది మనకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటరైజేషన్ చేసి దాన్ని మనం సైన్ ఆఫ్ చేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి ఈఆర్పి ద్వారా మనం యాక్టివిటీ స్టార్ట్ చేసినట్లయితే ప్యాక్స్ బిజినెస్ తెలుస్తుందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లాలో కూర్చున్న వాళ్ళకైనా లేదా స్టేట్లో ఉన్న వాళ్ళకైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకైనా ఫలానా గ్రామంలో ఫలానా జీపీకి మ్యాప్ అయి ఉన్న ప్యాక్స్ ఏ విధంగా ఉంది, దాని హెల్త్ అనేది తెలియాలి అంటే ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. కంప్యూటరైజేషన్ని మనము 46% అచీవ్ చేస్తున్నాం ఇప్పుడు వరకు. సో ఏ ప్యాక్స్ అయితే కంప్యూటరైజేషన్ కంప్లీట్ చేశారో అండ్ ఏ ప్యాక్స్ అయితే ఇంకా కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఉన్నారో అందరికీ కూడా నా అభినందనలు. ఐ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. అదేవిధంగా జిల్లా ఆఫీసర్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మనము ఈ కమింగ్ వీక్లో అన్ని ప్యాక్స్ కూడా సైన్ ఆఫ్ తీసుకువెళ్ళాలి. సో అది మనకి కమిషనర్ సార్ బాబు సార్ కూడా మనకి పెట్టిన డెడ్ లైన్ అది. సో ఆ డెడ్ లైన్ మనం స్టిక్ ఆన్ అవ్వాలి. ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ఆవశ్యకత మనకి అర్థం అవ్వాలి అండ్ ఆ విధంగా మనం ప్రొసీడ్ అయ్యి 100% అచీవ్ చేయాలండి అందరూ కూడా. వట్టేపాడు, భీమవరం, రాజ ఉన్న ముదివర్తి, పడుగుపాడు, పెదపుత్తేడు, ఎస్విడి వరిని, ముదివర్తి, పడుగుపాడు పైలట్ సార్ రైట్, ఎస్విడి వరిని, చౌటపాలెం, ఎస్విడి వరిని చౌటపాలెం, కృష్ణపట్నం, పేడూరు, కృష్ణపట్నం, ఎస్విడి వరిని సార్, కృష్ణపట్నం, వెంకటాద్రి, చౌటపాలెం, తర్వాత కృష్ణపట్నం, పేడూరు, టీపీ గూడూరు, ఇది పేడూరు పైలట్ అయిపోయింది సార్, పేడూరు పడుగు పైలట్. మాదరాజు గూడూరు, పెద్ద చెరుకూరు, కమ్మవారిపాలెం, నందిపాడు, గరిమెలపెంట, పెద్ద చెరుకు, కమ్మవారిపాలెం, సిద్ధనకొండూరు, సంగం, అనుభవం. నేనెవరు గరిమెలపేట వచ్చారా తీసుకెళ్తా. సిద్ధనకొండూరు, సంగం సార్, దీనికి పెట్రోల్ అవుట్లెట్ సార్, పెట్రోల్ అవుట్లెట్ సార్,
మనుబోలు, దువ్వూరు,